సింహరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత ఆనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు. లాభస్థానంలో గురువు ఉండడం వల్ల అదృష్ట సమయంగా చెప్పొచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. ఊహించిన ధనలాభం కలుగుతుంది. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం అనేది ప్రారంభమవుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతి లభిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్ట్లో లీజులు, రెన్యువల్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి సప్తమంలో రాహు, జన్మరాశిలో కేతువు ఉన్నారు. అదేవిధంగా అష్టమంలో శని ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఏకాదశిన గురుగ్రహం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. అష్టమ శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ప్రథమార్థంలో అంతగా మీకు కనిపించదు, కానీ ద్వితీయార్థంలో మటుకి చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు గోచరిస్తోంది. వృధా ఖర్చులు పెరగడం, పొదుపు చేసిన డబ్బుని పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. ద్వితీయార్థంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు. ఇప్పటి నుంచే ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగింది. ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి జూన్ గురువు మారుతాడు, అప్పుడు చూసుకుందాం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు, ఇప్పటి నుంచి మనం బాగానే ఉన్నాం కదా అని అనుకోవద్దు. ఆరోగ్యరీత్యా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం లేదా ఆరోగ్యపరంగా ఉండవలసిన జాగ్రత్తలు తీసుకోవడం మటుకి ఇప్పటి నుంచే ప్రారంభించడం చెప్పదగింది. అక్టోబర్ 31 తర్వాత సింహరాశిలోకి గురువు ఎప్పుడైతే మారుతారో కొన్ని శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సరం ప్రథమార్థంలో శని అనుకూలంగా లేకపోయినప్పటికీ గురుగ్రహం మిమ్మల్ని ఈ ప్రథమార్థంలో కాపాడుతుంది. కానీ ద్వితీయార్థం మాత్రం మటుకి అష్టమ శని ప్రభావం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం, యోగా, మెడిటేషన్ చేయడం, ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ పర్యటనలు ఏవైతే ఉన్నాయో జూన్ 2 తర్వాత ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి స్థిరత్వం కోసం ఏర్పాటు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అష్టమ శని నడుస్తుంది, దాని దగ్గర పరిహారాలు చేసుకోండి. నల్ల నువ్వులు, బెల్లం దానంగా ఇవ్వండి. అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వైద్యుల వారికి మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అంతగా లభించదు. కష్టపడుతున్నాం కానీ ఏదో విధంగా సహోద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కూడా ప్రథమార్థంలో బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో అంత అనుకూలించదు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు అక్టోబర్ 31 తారీఖు తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెడలో వేసుకోండి. హనుమాన్ వృత్తులతో నిత్యం దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.